ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రయాసపడి పాపం అనే భారం మోయిచున్న సమస్త జనులు మోస్తున్నారట ఆ భారాన్ని. అప్పులు కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. రోగం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కుటుంబ సమస్యలు కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. కానీ అందరికీ ఉండే కామన్గా ఉండే రోగం ఏది? అది పాపరోగం. అందుకే ప్రయాసపడి పాపభారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇందులో మత మార్పిడి ఉంది. ఆ పాయింట్ అర్థమైందా మీకు? ఇందులో మత మార్పిడి ఏమీ లేదు, మనసు మార్పిడి మాత్రమే ఉంది. అసలు మనసు ఎందుకు మారాలి అంటే, మనసు పాపం అనే రోగంతో చిక్కుకుపోయింది, పాపం అనే రోగంతో విలవిల్లాడిపోతుంది, పాపం అనే రోగంతో పట్టబడింది. ఆ పాపం అనే రోగంతో ఉంటే గనక దేవుని శిక్షాస్మృతిలో నువ్వు శిక్షార్హుడు అవుతావు. ఆ శిక్షాస్మృతిలో నుండి నువ్వు తప్పించబడాలి అంటే, దేవుని చట్టంలో నుండి నువ్వు విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు పాపం నుంచి విడుదల పొందాలి. సో కనుకనే యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, నాయన నీ పాప భారాన్ని నేను తీసుకుంటాను, నువ్వు మారు మనస్సు పొంది నా బాటలో నడిస్తే, నా మాటకు లోబడితే, నా మాటకు విధేయత చూపిస్తే, నేను చెప్పినట్టుగా జీవించడానికి ఇష్టపడితే, ఐఎమ్ యువర్ స్పిరిచువల్ డాక్టర్. సో ఆయన మనసు మార్చడానికే వచ్చాడు, మనసే మారుస్తాడు. చాలామందికి డౌట్ రావచ్చు, మనసు ఎందుకు మారాలి అని. ఇక్కడ ఎవరైనా తాగుబోతు భర్తల చేత బాధపడుతున్న భార్యలు ఉన్నారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ తాగుబోతోడు ఇంటికే రూపాయి ఇవ్వడు, తెచ్చుకున్నది మొత్తం వెళ్ళి ఏం చేస్తుంటాడు? తాగేస్తుంటాడు. పాలు బిల్లు, కరెంటు బిల్లు, ఇంటద్దెలు, డ్వాక్రా బాకీలు ఇవేవి వాడికి పట్టవు. రేషన్ సరుకులు తేవడానికి కూడా కొంతమంది అక్క చెల్లెమ్మల దగ్గర డబ్బులు ఉండవు, వీడి సపోర్ట్ చేయడు. పిల్లలకు ఫీజులు కట్టడు, పిల్లలకి యూనిఫామ్ కొనడు, పిల్లలకి బట్టలు కొండవు, ఇంకేమీ కొండవు, కనీసం ఇంటికి తినడానికి కూడా ఏమి తేడు. పైపెచ్చు అక్కడ ఏదైనా చిన్న పని చేసుకుని సంపాదించుకుంటుంటే భార్య దగ్గర కూడా పట్టుకెళ్ళిపోయి తాగేస్తుంటాడు. అర్థమైందా? ఇలాంటి దౌర్భాగ్యులను కుటుంబాలు బాగుపడాలి అంటే ఏం జరగాలి? వాడు మారు మనస్సు పొందాలి. వాడు మారు మనస్సు పొందాలంటే అతగాడికి ఏం తెలియాలి? సువార్త తెలియాలి. ఇంతకీ సువార్త ఏంటి? అతడికి అందవలసిన సువార్త ఏంటో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా. ఒక్కొక్కడికి ఒక్కో విధంగా అర్థమవుతుంది బైబిల్. దేవుడు ఒక్కొక్కడితో ఒక్కో విధంగా మాట్లాడతాడు. సువార్త అయితే ఓవరాల్గా సువార్త ఒకటే, కానీ దాన్ని చెప్పే విధానం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చి చక్కగా దాని ప్రజెంటేషన్ ఇస్తాడు. ఆ ప్రజెంటేషన్లో ఇప్పుడు ఆ తాగుబోతు వ్యక్తి మారితే ఈ కుటుంబం చాలా బాగుంటుంది. పిల్లలు బాగుంటారు, భార్య బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఇతని ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబం పచ్చగా ఉంటుంది, పొదుపు చేసుకుంటారు, నలుగురిలో ఎదుగుతారు, గౌరవాన్ని సంపాదించుకుంటారు, బంధువులు గౌరవంగా చూస్తారు, ఊళ్ళో అప్పు పుడుతుంది, సమస్యలన్నీ తొలగిపోతాయి, హ్యాపీగా ఉంటుంది వాళ్ళ జీవితం. వన్ ఫైన్ డే వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఈ లోకంలో కాలం గడుపుతూ ఉంటారు. కానీ ఇవేవి లేకుండా చేస్తోంది ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఆ వ్యసనం, అతనికి ఉన్నటువంటి తాగుడనేటువంటి ఆ వ్యసనం. ఇప్పుడు అతను మారాలి. అతను మారితే కుటుంబం చాలా బాగుంటుంది. అతను మారాలంటే ఏం చేయాలి అంటే అతనికి సత్యం చెప్పాలి. సత్యం చెప్తే మారిపోతాడా? చెప్పలేము. చెప్పడం మన బాధ్యత. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చెప్పడం మన బాధ్యత. చెప్తాం. అలాంటి వ్యక్తులకి చెప్పేటప్పుడు 139వ కీర్తన 16వ వచనం దగ్గర మొదలు పెడతా. ఏమనంటే, చదవండి, ఏముంది అక్కడ? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏమయ్యా, నువ్వు ఈరోజు ఇలా తాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు కదా, నువ్వు పిండముగా ఉండగా ఆయన కన్నులు నిన్ను చూచాయట. ఎందుకు చూడాలి నువ్వు పిండంగా ఉండగా ఆయన కన్నులు నిన్ను అనంటే, ఒక పిండం అలా ఉండగానే రాలిపోతే ఒక రక్తపు ముద్దలాగా అబార్షన్ అయిపోయి బయటపడిపోద్ది. ఆ తర్వాత దాన్ని ఫ్లష్ కొట్టేస్తే పోద్ది. ఇక దానికి విలువ లేదు. దాని గురించి పట్టించుకునేవాడు లేడు, దాని గురించి ఆలోచించేవాళ్ళు లేరు, దాని గురించి ఏడ్చేవాళ్ళు లేరు, దానికి ఒక పేరు లేదు, దానికి ఒక ఊరు లేదు, దానికి ఒక విలువ లేదు, దానికి ఒక ఉనికి లేదు. అది చీకటిలో నుండి చీకటిలోనికి వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా పిండముగా ఉండగా ఆయన కన్నులు నన్ను చూశాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీ చల్లని చూపు మా మీద ఉంది. ఎప్పటి నుంచి? పిండంగా ఉన్నప్పటి నుంచి మీ చల్లని చూపు మా మీద ఉంది తండ్రి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినాలంట. నియమింపబడిన దినాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. భూమి మీద మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. ఎంతకాలం బ్రతుకుతాం? అందరూ గాలిలో దీపాలమే. అందరూ ఏ దీపాలం? గాలిలో దీపాలం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన
దీపం అది ఎప్పుడు ఆరిపోద్దో ఆయనకి తెలుసు, ఎప్పుడు వెలిగించాలో ఆయనకి తెలుసు. ఆల్రెడీ వెలిగించేశాడు కాబట్టి ఇప్పుడు ఆరిపోయేది ఎప్పుడు అంటే ఎవ్వడికి తెలియదు. ఇప్పుడు చాలామంది వాళ్ళ ఆలోచనల్లో ఎంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోతున్నారంటే, దినములు అనగానే నియమింపబడినవి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మీకు అందరికీ మనందరికీ దినాలు ఏమయ్యాయి? నియమింపబడ్డాయి. కొందరికేమో ఎక్కువ ఇచ్చాడు, కొందరికేమో తక్కువ ఇచ్చాడు. ఎవరికి ఎంత ఇవ్వాలన్న నిర్ణయం ఎవరిది? పరమ కుమ్మరిది. కొండను ఎలా తయారు చేయాలన్న నిర్ణయం కొండది కాదు, ఎవరిది? కుమ్మరిది. ఆ పరమ కుమ్మరి నిర్ణయం మేరకు నీకు నాకు మనందరికీ దినాలు అనుగ్రహింపబడ్డాయి. ఇప్పుడు నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాలేదంటే ఇంకా అప్పటికి, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటే అప్పుడు టక్ 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 టైం స్టార్ట్ అయిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటాడు, అప్పుడు టైం స్టార్ట్ అవుద్ది. ఇంకా టైం స్టార్ట్ అవ్వలేదట. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములు. ఆయన పుట్టినోట్లు ఏమి రాశాడు చూడండి, కింద చిన్న అక్షరాలతో ఉంది బైబిల్లో. చిన్న అక్షరాలతో కింద రాశాడు చూడండి, కళ్ళజోడు పెట్టి చూడండి ఒకసారి, ఏముంది అక్కడ? ఒకటైనను కాకమునుపే నా అవయములు దినదినము అది నిరూపింపబడుచుండగా. నిజమే కదండి. పిండంగా ఉన్నప్పుడు గుండె ఉండదండి, ఇంకా అందులో పిండంగా ఉన్నప్పుడు చేతులు కనపడవు, పిండంగా ఉన్నప్పుడు కాళ్ళు కనపడవు, పిండంగా ఉన్నప్పుడు ముఖం జుట్టు ఏం ఉండవు. ఇదిగో ఇంత రక్తపు గెడ్డ. మీరు కావాలంటే అబార్షన్ అయిన వాళ్ళ దగ్గర చూస్తే తెలుస్తుంది. ఇంతే ఉంటుంది, రక్తపు ముద్ద, రక్తపు గడ్డ. అది తల్లి గర్భంలో పడ్డ తర్వాత మెల్లిమెల్లిగా వారాలు గడిచే కొలది, మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 6వ వారం, 10వ వారం, తర్వాత 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, ఈ నెలలు దొర్లుతూ ఉండగా ఒక్కో అవయవం అందులో నిరూపింపబడుతూ ఉంటుంది. గుండె హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా అంటారు. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది హార్ట్ బీట్? 3వ నెల దాటాక. అర్థమైందా? హార్ట్ బీట్ వచ్చిందమ్మా పర్లేదు అంటారు డాక్టర్ అమ్మ స్కానింగ్ చేసి. ఒకవేళ హార్ట్ బీట్ రాలేదనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం లేదంటారు. తర్వాత చేతులు, కాళ్ళు, లోపల మళ్ళీ ఊపిరితిత్తులు. కొంతమందికి బాక్సుల్లో పెడుతుంటారు. ఎందుకు బాక్సుల్లో పెడతారు పిల్లల్ని? ఇంకా ఊపిరితిత్తులు సరిగా సెట్ అవ్వలేదు, ఇంకా లోపల ఉన్న అవయవాలు సరిగా సెట్ అవ్వలేదు. అర్థమైందా? అందుకే అంటాడు దేవుడు, ఆ దినములన్నీ నీ గ్రంథములో ఏమయ్యాయట? లిఖితములాయను అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ తాగుబోతాయనికి, నాయనా ఇంత సులువుగా నువ్వు కిడ్నీ పాడు చేసుకుంటున్నావు, ఇంత సులువుగా నువ్వు లివర్ పాడు చేసుకుంటున్నావు, ఇంత సులువుగా నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, కానీ నీ శరీరాన్ని రూపించటానికి దేవునికి 9 నెలల సమయం పట్టింది. దేవునికి 9 నెలల సమయం అవసరమైందంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఎంత గొప్పవాడివి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన నోటి మాటతో సమస్తాన్ని కలుగజేశాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను నిరూపించడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడు? తల్లి గర్భంలో 9 నెలలు. ఎంత అద్భుతమైన ఆకారం ఇచ్చాడు మనకి. ఇంత అద్భుతమైన ఆకారాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, తాగి చెడగొడుతున్నావు. దేవునికి లెక్క చెప్పాలా వద్దా? అది ముందు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అతను వినడా నాకు అనవసరం, కానీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చక్కగా అర్థం అయ్యేలా, అపార్థం అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీ శరీరం విషయంలో నువ్వు దేవుడికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అంటే దేవుడిచ్చిన ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాడు చేయకూడదు. చక్కగా ఈ దేహాన్ని అందంగా కాపాడుకుని మరలా దేవుని చెంతకు వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఈ తాగుబోతు వ్యక్తి మారు మనస్సు పొందితే ఇదంతా విని, నేను చాలా తప్పు చేశాను తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నేను ఇలా చేసి ఉండకూడదు, నేను మారతాను తండ్రి, నీ మాటలు విన్నాను, నేను చేసేది పాపమే, నా శరీరాన్ని సిగరెట్లు కాల్చి ఊపిరితిత్తులు పాడు చేసుకుంటున్నాను, మందు దాగి లివరు కిడ్నీలు పాడు చేసుకుంటున్నాను, నా దేహమునకు చెడు చేసేదాన్ని, చెరుపు చేసేదాన్ని నేను నా దేహంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఆ విధంగా నా దేహాన్ని పాడు చేసుకున్నందుకు నన్ను మన్నించు తండ్రి. వ్యభిచరించి నా దేహాన్ని పాడు చేసుకున్నాను. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో.
భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు. అంటే దేవుడు దేహాన్ని ప్రభు నిమిత్తమే చేశాడట తప్ప జారత్వానికి, త్రాగుబోతనానికి, చెల్లంగితనానికి, వ్యభిచారానికి, మోసానికి, దుర్మార్గానికి, అపవిత్రతకి, దుష్టత్వానికి, పనికి మాలిన పనులు చేయటానికి ఈ దేహాన్ని దేవుడు తల్లి గర్భంలో సృష్టించలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. బైక్ వేసుకుని సభకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. అంటే వచ్చి దారిలో మేము చాలా బైకులు చూశాను, అందుకని అందరూ తెచ్చారు కదా, రైట్. మీ అందరిని అడుగుతున్నాను, ఒక 10 లీటర్ల కిరసనాయిలు తెచ్చి మీ బైకుల్లో పోస్తా, ఒప్పుకుంటారా? ఎంతమంది చేయెత్తారు చెప్పండి. నా బైకులో పోసేయండి సార్ 10 లీటర్ల కిరసనాయిలు, నా బండిలో పోసేయండి సార్ అనాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎందుకు లేరు? బండిలో ఏం పోయకూడదు? కిరసనాయిలు పోయకూడదు. ఈ బుద్ధి ఉంది కానీ బుద్ధిహీనుడా, బండిలో కిరసనాయిలు పోయకూడదనే బుద్ధి ఉంది కానీ పొట్టలో బ్రాందీ, విస్కీ, జిన్ను, మన్ను పోయకూడదన్న బుద్ధి లేదే. బండి గొప్పదా నువ్వు గొప్పడివా? ఎవడు గొప్ప? బండి గొప్పదా నువ్వు గొప్పడివా చెప్పు నాకు. నువ్వే గొప్ప. బండి పోతే ఇంకో బండి, నువ్వు పోతే ఇంకోటి వస్తాడేటి చెప్పు. బండి పోతే ఇంకో బండి, గుండె పోతే ఇంకో గుండె లేదు బిడ్డ, ఒకటే గుండె, ఎక్కడా గుండె దొరకదు. గుండెలో రెండో ఎవడా అండవు? కానీ ఆటోమొబైల్స్ అనుకుంటున్నావా ఎన్ని కాలుతాను తెచ్చేసుకోవడానికి? దొరకవు. బండిలో కిరసనాయిలు పోయకూడదని అందరికీ తెలుసు. పోస్తే ఏమవుతుంది? బండి పాడైపోద్ది, పొగలు వచ్చేస్తాయి, ఇంజిన్ ఏమైపోద్ది? దెబ్బ తినిపోద్ది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ బైక్ ఇంజిన్ కిరసనాయిల కోసం సృష్టింపబడలేదు. ఏమ రైట్? నీ బండి ఇంజిన్ దేనికోసం సృష్టింపబడలేదు? కిరసనాయిల కోసం మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. అందుకే లోపల మ్యానుఫ్యాక్చర్ బుక్ ఒకటి ఉంటుంది. ఉండదా? ప్రతి బండికి ఓ బుక్ ఇస్తాడు, బుక్లెట్ ఇస్తాడా? బండికే కాదు, మిక్సీ కొన్నా ఇస్తాడు, గ్రైండర్ కొన్నా ఇస్తాడు. అందులో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా వాడాలి, ఏం చెయ్యాలి అన్నీ ఉంటాయా? ఉంటుందా? మరి అలాగే నీ మ్యానుఫ్యాక్చర్ బుక్ ఇది, నీ మ్యానుఫ్యాక్చర్ బుక్ ఇది. ఈ బుక్లో కూడా నిన్ను ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, నువ్వు ఎందుకు వాడబడాలి, నువ్వు ఎలా వాడబడాలి, మొత్తం ఇందులో ఉంటాయి. అదే ఇక్కడ నీకు చెప్తున్నాను. ఏమని రాయబడింది ఇక్కడ? దేహము జారత్వము నిమిత్తము కాదు, బైకు కిరసనాయిలు నిమిత్తము కాదు, కిరసనాయిలు బైకు నిమిత్తము కాదు, అది పెట్రోల్ మాత్రమే పోయవలెను. అలాగే దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తము, అంటే ఇందులో ప్రభు మాత్రమే ఉండవలను. బాగుందా? ఎంత బాగుందో చూసారా? మాన్యువల్ బుక్ ఇది, మాన్యువల్. నీ బండికి మాన్యువల్ బుక్ ఉన్నట్టే నీ బ్రతుకు కూడా ఏముంది? మాన్యువల్ బుక్ ఉంది. దట్ ఈస్ బైబిల్. This is your manual book. This is our manual book. God's manual for humans, all humans. Get my point clearly.